ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. విజయవాడ జిమ్ ట్రైనర్ అబ్దుల్ వేధింపుల కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. తన తప్పేం లేదంటూ వీడియో రిలీజ్ చేశాడు జిమ్ ట్రైనర్ అబ్దుల్. సో తానే ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తుందని, తానే అంటే వాళ్ళ అమ్మ, ఎవరైతే ఆ టీచర్ వాళ్ళ అమ్మ ఉందో ఆ పాపకి క్యాన్సర్ ఉందని నమ్మించిందంటూ కూడా అబ్దుల్ చెప్పుకొస్తున్న పరిస్థితి. ఒక్కసారి అబ్దుల్ మాట్లాడిన వీడియో ప్లీజ్ పీసీఆర్. అందరికీ నమస్కారం. విజయవాడలో జిమ్ ట్రైనర్ గురించి ఏదైతే నడుస్తుందో అది నేనే, అబ్దుల్ ఖాదర్ అనమాట నా పేరు. ఎవరైతే కేసు పెట్టారో అమ్మాయి పేరు సుచిత్ర అనమాట. ఆ అమ్మాయి పెట్టిన ఫాల్స్ అలిగేషన్ ని నేను ఇప్పుడు బయట తీయడానికి చెప్తున్నాను. ఆ అమ్మాయి నన్ను ట్రాప్ చేసింది అనమాట. ట్రాప్ చేసి నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి నా క్యాన్సర్ ఉందని అని చెప్పి నన్ను ఎంత బ్లాక్మెయిల్ చేసిందంటే అంత బ్లాక్మెయిల్ చేసి ఫోర్స్ చేసి నాకు పానిక్ అటాక్ వచ్చేస్తుంది, నా చేతులు ఊగిపోతున్నాయి అని చెప్పి నేను ఇప్పుడు బయటికి రాను, నాకు ఓపిక లేదని చెప్పినా కూడా అమ్మాయి నేను బయటకు వచ్చాను, నేను ఇంటికైతే వాళ్ళను రావాల్సింది నన్ను ఫోర్స్ చేసి రూమ్ కి తీసుకెళ్లి తాగిపించి నన్ను ఇదంతా చేసింది. ప్రతిదీ అమ్మాయి ట్రాన్సాక్షన్ చేసిన ప్రతిదీ అమ్మాయి డబ్బులకి నాకు ట్రాన్సాక్షన్ చేసింది అనమాట. తాగడానికి ట్రాన్సాక్షన్ చేసిన ట్రాన్సాక్షన్స్. అయితే నేను తర్వాత ఇగ్నోర్ చేసినాక వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మమ్మీ పేరు శాంతి నాయుడు అనమాట. యాంకర్ శాంతి నాయుడు అనే ఇన్స్టాగ్రామ్ నుండి నాకు మెసేజ్ వచ్చింది. నేను అప్పటికి నాకు డౌట్ వచ్చి ఆ అకౌంట్ ఓపెన్ చేసి చూస్తే వాళ్ళ మమ్మీ ఫొటోస్, ఈ అమ్మాయి ఫొటోస్ ఉన్నాయి అందులో. ఉంటే చెప్పండి అండి అని మాట్లాడితే ఆవిడ ఏమనిందంటే, ఇది చెప్పడానికి కొంచెం బాధగా ఉన్నా, నువ్వు అర్థం చేసుకో బాబు, మా అమ్మాయి క్యాన్సర్ ఉంది, మా అమ్మాయి చచ్చిపోతుంది, మా అమ్మాయి ఫీలింగ్స్ వస్తున్నాయని చెప్పి కొంచెం నువ్వు హెల్ప్ చేయ బాబు, తనకి రూమ్ కన్నా వెళ్ళు లేదా ఇంటికన్నా వెళ్ళు అని చెప్పి నా దగ్గర పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. వాళ్ళు చేసిన తర్వాత నేను అప్పటికీ నాకు ఫీలింగ్స్ రావట్లేదమ్మ తల్లి నీ మీద అని చెప్పి నాకు ఫోర్స్ చేసి తాగిపించి ఇదంతా చేసి నేనైతే ఇదేదో తేడా కొట్టని చెప్పినప్పుడు దూరంగా ఉన్నప్పుడు ఈ కేసు పెట్టింది. కేసు పెట్టినాక ఈ కేసు నడుస్తున్నప్పుడు కూడా అమ్మాయి నాకు మెసేజ్ చేసింది అనమాట. చూడండి, కలువు అన్ని వదిలేస్తా, తాగి మెసేజ్ చేస్తున్నా, మొత్తం అన్ని వదిలేస్తా, కలిసి ఫక్ చేయి. ఏంటి సార్ ఈ మాటలు? మీ అమ్మని తీసిన 15 minutes వీడియో కూడా నేను బయటికి తెస్తా అంటుంది. ఈ ఫాల్స్ అలిగేషన్ ఏదైతే ఉందో దాని వల్ల మేము రోడ్డును పడ్డాము. మా ఇంట్లో మా అమ్మ మా నాన్న సూసైడ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు చచ్చిపోదాం అంటున్నారు. వాళ్ళు నేనే చచ్చిపోవడానికి రెడీగా అవుతున్నప్పుడు మా ఫ్రెండ్స్ వద్దురా, ధైర్యం చేసి చెప్పరా అని చెప్తే ఇప్పుడు నేను బయటకు తీసుకురా వీడియోలు, స్క్రీన్ షాట్స్ ప్రతిదీ ఉంది. వాళ్ళ అమ్మ పేరు యాంకర్ శాంతి నాయుడు, ప్రతి స్క్రీన్ షాట్ నా దగ్గర ఉంది. నేను ఇప్పుడు సిపి గారి ఆఫీస్ లో ఇది పెట్టడానికి వెళ్తున్నా. ప్రతి న్యూస్ ఛానల్ దగ్గరికి నేను వెళ్తా. వాళ్ళైతే నాకు డబ్బులు డిమాండ్ చేసి ఎంత థ్రెటనింగ్ చేశారంటే అంత థ్రెటనింగ్ చేశారు, బ్లాక్ మెయిల్ చేశారు. వాళ్ళ నాన్నైతే నన్ను నలుగురితో కొట్టేస్తా, 40 మందితో కొట్టేస్తాను థ్రెట్ చేస్తే నాకు భయపడి నేను ఎవరికి చెప్పుకోలేక దా తెచ్చుకున్నాను నేను. ఇప్పుడు వాళ్ళేమో కేసులు పెట్టి అది పెట్టి ఇది పెట్టి ఇప్పుడు నాకు జైలుకి ఇడుస్తున్నారు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేక న్యూస్ ఛానల్ వాళ్ళకి ఎవరిని సంప్రదించలేక వీడియో తీస్తున్నా. ప్లీజ్ నాకు న్యాయం జరగాలి. సో ఇతను చెప్పేదాని ప్రకారం కేవలం ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఎవరైతే ఉందో ఆవిడ తనకి ఫీలింగ్స్ రావట్లేదని చెప్పినా కూడా చాలా దారుణంగా ఆ తర్వాత మద్యం సేవించి ఒక హోటల్లో కలుసుకునేలా వీళ్ళు ప్లాన్ చేశారు. అంటే మహిళకి రాజ్యాంగం ప్రకారం హక్కులు ఉన్నాయి కాబట్టి సో ఏదైనా చేసేయచ్చు, ఎంత దూరమైనా వెళ్ళేయచ్చు, వాళ్ళ కుటుంబాన్ని తీసుకొచ్చి రోడ్డును పడేయచ్చు అని చేయడం, అలా అంటే ఆ విధంగా వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇవాళ బాధిత వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ అండ్ వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ప్రశ్న. సో ఈ వీడియోలో ఏదైతే అబ్దుల్ రిలీజ్ చేసిన వీడియోలో చాలా క్లియర్గా చెప్తున్నాడు, క్రిస్టల్ క్లియర్గా ఒకటే మాట, నాకు ఫీలింగ్స్ రావట్లేదు అని చెప్పినా సరే ఆ అమ్మాయికి క్యాన్సర్ ఉందని వాళ్ళ సొంత అమ్మే, ఆవిడ పేరు అంటే విక్టిమ్స్గా ఇప్పటిదాకా ఉన్నటువంటి విక్టిమ్స్ కాబట్టి వాళ్ళ పేరు చెప్పలేకపోతున్నారు. సో ఆ వీడియోలో అతను కూడా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా చెప్పాడు. సో ఆ ఇన్స్టాగ్రామ్ ఐడి ఇప్పుడు వెతుకుతుంటే దొరకట్లేదు, కనీసం ఆ పేరు మీద కూడా ఐడీలు రావట్లేదు అనమాట. మరి ఇలాంటి నేపథ్యంలో ఈ తప్పు ఎవరు చేశారు ఇక్కడ? ఈవెన్ వాళ్ళ అమ్మ ఏదైతే ఆ జిమ్ ట్రైనర్ వేధించాడని చెప్పే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళందరినీ చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారంట. లిటరల్గా రోడ్డుకు లాగేశారు వీళ్ళు. దీనికి మళ్ళీ లవ్ జిహాద్ అని పేరు రాయటం, ఇట్లా వేధించాడు, సోషల్ మీడియాలో పరిచయం అయిన తర్వాత అది ప్రేమగా మారింది,
అని చెప్పి మాట్లాడటం. లేదంటే కనుక ఆవిడ కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి జిమ్కి వస్తే ఆవిడ సన్నపడద్ది, సో రేపొద్దున మంచి పెళ్లి చేయొచ్చు అని చెప్పి ఇతనే చెప్పాడంట, ఈ అబ్దులే చెప్పాడంట. దానికి సంబంధించిన కొన్ని ఏదైతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వీడియోస్తోనో ఇతను బ్లాక్మెయిల్ చేసినట్టు, ఎప్పుడైతే ఆ హోటల్ రూమ్కి తీసుకెళ్ళిన తర్వాత ఆ అఘాయిత్యం జరిగిన తర్వాత వాళ్ళ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బుల్ని ఆ మత్తుమంది ఇచ్చి ఆ అమ్మాయికి ప్రోటీన్ మిల్క్ షేక్ లాంటిది ఒకటి ఇచ్చి దాంట్లో మత్తుమంది కలిపి ఇతనే చేశాడని చెప్పి ఒక పెద్ద స్క్రిప్ట్ తయారు చేశారు వాళ్ళు. సో అంటే ఇక్కడ ఎవరిని కూడా ఉద్దేశించి మాట్లాడేది కాదు. ఆల్రెడీ ఇతని దగ్గర సాలిడ్ ప్రూఫ్స్ చూపిస్తున్నాడు, సాలిడ్గా ఉన్న ఎవిడెన్సెస్. వాళ్ళే టెంప్ట్ చేశారు, వాళ్ళే కొన్ని అసభ్య పదజాలంతో వాళ్ళు చాట్ చేయడం జరిగింది. ఇంత చేసి ఇతను వద్దు అనుకునే టైంలో ఎలా మాట్లాడతారు? అప్పుడు వెళ్ళి వచ్చి కేసు పెట్టడం నిజంగా ఎంతవరకు కరెక్ట్? ఐఫోన్ అడగలేదా? ఇతను డబ్బులు అడగలేదా? ఒక జిమ్ ట్రైనర్తో నిజంగా మీరు కనుక అక్కడ వెళ్ళి లావు తగ్గడమో లేకపోతే బరువు పెరగడమో టమ్మీ లాస్ అవ్వడమో ఇంకోటి చేసి ఉంటే అది అందరూ హర్షించేవాళ్ళు. అతన్ని కావాలని అతనికి మద్యం సేవించి ఫీలింగ్స్ రావట్లేదన్నా సరే, మరి ట్యాబ్లెట్ వేసారో పోవడం ఇంకేం మరి మనకు తెలియదు ఇంకా మధ్యలో ఏం జరిగింది. ఇతను కూడా సగం సగం చెప్తున్నాడు, కానీ సాలిడ్ ప్రూఫ్స్ మొత్తం చూపిస్తున్నాడు. అంటే ఏం చేయాలి ఇలాంటి వాళ్ళు? కేవలం సమాజం అండ్ రాజ్యాంగం కేసు పెట్టే ఒక ఇది ఉంది కాబట్టి మహిళా విక్టిమ్ కార్డుతో డైరెక్ట్గా వెళ్ళిపోయి కేసులు పెట్టడం నిజంగా ఎంతవరకు కరెక్ట్ అని చెప్పుకోవాలి. ఇలాంటి ఎన్ని ఘటనలు చూడలేదు మనం. రీసెంట్గా ఐపీఎస్ స్టోరీ చూడలేదా? ఉదయ్ కృష్ణారెడ్డి సేమ్ ఇష్యూ కదా, దాంట్లో కూడా సేమ్ ఇష్యూ. కలిశారు, తిరిగారు, మాట్లాడుకున్నారు, అంతా బాగానే ఉంది. కట్ చేస్తే అత్తాపూర్ పిఎస్లో కేసు. ఇక్కడ కూడా జిమ్ ట్రైనర్ విషయంలో కూడా ఆ అమ్మాయి ఒక టీచరు, ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తుంది. సో ఇతను లేదమ్మా నువ్వు తగ్గిపోతావు, వెయిట్ మొత్తం లాస్ అయిపోతావు, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, నువ్వు చూడడానికి బాగా కనిపిస్తావు అని చెప్పి ఇతను కావాలని వాళ్ళనే ప్రొవోక్ చేశాడని చెప్పి ఇలాంటి ట్విస్టులు దీంట్లో. అంటే సమాజం ఎడిపోతుంది అసలు. కేవలం చట్టాలు మీ వైపు చాలా లాయల్గా ఉంటాయి కాబట్టి ఎలాగైనా సరే వాళ్ళని ఇరికించేసి అటు అయితే సెటిల్మెంటు లేదంటే కేసు. ఐఫోన్ అడిగారు, డబ్బులు అడిగారు, ఏం మాట్లాడలేదు వీడు, సో అందుకే వెంటనే కేసు పెట్టేశారు. నిజంగా అంటే ఒక విక్టిమ్ కార్డు ప్లే చేయడం ఇంకా ఎన్నాళ్ళు? అసలు ఇబ్బంది పెట్టింది మీరు, వేధించింది మీరు, గొడవలు చేద్దాం అనుకుంది మీరు, కాన్స్పిరసీ చేసింది మీరు, కుట్ర చేసింది మీరు. మళ్ళీ పైపెచ్చు వాళ్ళని విక్టిమ్స్ అంటే, వాళ్ళని అక్యూజ్డ్ అంటే ఒక బాధితుడిని నిందితుడు అని అనటం ఎంతవరకు కరెక్ట్? ఎట్టి పరిస్థితుల్లో అసలు ఇలాంటి వాటిని టాలరేట్ చేయడానికి లేదు. ఇప్పటిదాకా సత్యనారాయణపురం పోలీసులు కేవలం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు ఇప్పటిదాకా, వాస్తవం చెప్పాలండి. ఎప్పుడైతే ఈ జిమ్ ట్రైనర్ అబ్దుల్ వీడియో రిలీజ్ చేశాడో ఒక్కొక్కరికి మతిపోయింది. మరి ఎన్నాళ్ళు అడిగిపోయారు అంటే దానికి సంబంధించిన ఏదైతే వాట్సాప్ చాట్లు కావచ్చు అవన్నీ రిట్రై చేశాను. నాకు తెలియదు కదా వీళ్ళు ఎంత తెగిస్తారని చెప్పి, అందుకోసమే దానికి సంబంధించిన ప్రతి ప్రూఫ్ నా దగ్గర ఉందని చెప్పి మాట్లాడుతున్నాడు. నిజంగా ఇలాంటి ధోరణి కరెక్ట్ అంటారా? ఒక జిమ్ ట్రైనర్ అనే కాదు, రేపొద్దున ఇంకొకళ్ళు, రేపు ఇంకొకళ్ళు, ఎల్లుండి ఇంకొకళ్ళు. ఇప్పుడు ఆల్రెడీ ఐపీఎస్ ఎవరైతే ఉదయకృష్ణారెడ్డి లిటరల్లీ ఎంత నరకయాతన అనుభవిస్తున్నారంటే అంత నరకయాతన అనుభవిస్తున్నాడు. అతను ఒక కానిస్టేబుల్ నుంచి వాళ్ళ అమ్మమ్మ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ కూరగాయలు అమ్మి చదివించిన డబ్బుతో అతను కానిస్టేబుల్ అయ్యి తన మనసుకి భంగం కలిగింది, తన క్యారెక్టర్ని ఇచ్చేశారని చెప్పి ఒకే ఒక్క రీజన్తో ఆ కానిస్టేబుల్ పోస్ట్ కూడా తృణప్రాయంగా పక్కన పెట్టేసి దాని తర్వాత బయటకు వచ్చి చేశాడనమాట. కట్ చేస్తే ఐపీఎస్. అలాంటి అతని వాళ్ళ కేసుల్లో కోర్టుల్లో అతనే ఒక అక్యూజ్డ్గా వెళ్ళి స్టేట్మెంట్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. కట్ చేస్తే హాస్పిటల్లో ఉన్నాడు, ఎస్ఆర్ఆర్ హాస్పిటల్. అంటే ఇంతలాగా ఎందుకు మగవాళ్ళని టార్చర్ చేయాలి? దేనికోసం? అసలు ఒక సొంత తల్లి కూతురికి క్యాన్సర్ అని చెప్పి నా కూతురితో పడుకో, కొంచెం ఆవిడకి ఆ రిలీఫ్ ఇవ్వు అని చెప్పి మాట్లాడటం నిజంగా ఎంతవరకు కరెక్ట్? ఒక్కసారి ఆలోచించండి. అసలు ఒక తల్లి తన నవమాసాలు మోసి కని పెంచి ఒక మంచి అయ్యే చేతిలో పెట్టాలి, వాళ్ళు ఒక మంచి కెరీర్ ఉండాలి, వాళ్ళకంటూ జాబ్ ఉండాలి, వెనకాల 4-5 రకాల భూమి ఉండాలి,
హైదరాబాద్లో ఇల్లు ఉండాలి, లేదంటే విజయవాడలో భూమి ఉండాలి. ఇది ఇలాగే కదా మన వాళ్ళు ఆలోచించేది, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు. ఇంతకన్నా ఎక్కువ ఏం ఆలోచిస్తారు? వాళ్ళు బాగుంటే చాలనుకుంటాం. అలాంటిది ఆ అమ్మాయిని ఇలాంటి పనికి రెచ్చగొట్టి ఇన్ఫ్లుయెన్స్ చేసి చివరికి ఏం సాధించింది? ఇప్పుడు ఇది అయిపోయింది. అతన్ని అబ్దుల్ని రోడ్డు మీదకి లాగేశారు, బాగానే ఉంది. రేపొద్దున పరిస్థితి ఏంటి? రేపొద్దున మీ పేర్లు కనుక ఏదైతే అబ్దుల్ చెప్పాడో ఆ ఇన్ఫర్మేషన్ పట్టుకొని ఆ విజయవాడ మొత్తం ఎంత సర్క్యులేట్ అయిపోయింది అనుకోండి, మీ చుట్టాలు తెలిసిపోయింది అనుకోండి, కనీసం మీ అమ్మాయి పెళ్ళి అవుద్దా? ఒక్క నిమిషం ఆలోచించగలిగారా? నేను కేసు పెట్టొద్దని అనట్లా, కేసు పెట్టాలి. ఒక ఆడపిల్ల నన్ను లైంగికంగా వేధించాడు, నాతో చాలా క్రూయల్గా బిహేవ్ చేశాడు, నాకు నా మనోభావాలు దెబ్బతిని అంటే కేసు పెట్టొచ్చు ఆబ్వియస్లీ. కానీ మీ సైడ్ తప్పు ఉంటే ఎలా పెడతారు కేసు? నాకు అది అర్థం కావట్లేదు. ఒక తల్లే నా కూతురుతో ఉండు, టైం స్పెండ్ చేయని చెప్తుందంటే అలాంటి సమయంలో కేసు ఎలా పెడతారు అసలు? మళ్ళీ మీరు కేసు పెట్టి వాళ్ళని రోడ్డును పెట్టి పడేయటం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, అబ్దుల్ వాళ్ళ అమ్మ నాన్న నరక యాతన అనుభవిస్తున్నారు. ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కొట్టానికి కూడా వస్తున్నారంట. వాళ్ళ కుటుంబంలో వాళ్ళకంటూ అసలు ఇది లేకుండా పోయింది. ఎవరిని ఇంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకవేళ గనక అతను నిజంగా తప్పు చేస్తుంటే వాస్తవానికి అక్కడ పంచాయతీ పెట్టొచ్చు, లేదంటే కనుక కేసు పెట్టి అతను ఇది చేయొచ్చు. సరే, ఒక ఆడపిల్ల రాజ్యాంగ ప్రకారం కేసు పెట్టింది కాబట్టి వెంటనే 24 అవర్స్లో ఎఫ్ఐఆర్ చేయాలి, దానికి సంబంధించిన కాన్సిక్వెన్స్ ఉంటాయి. లేదంటే కనుక సరే, దాని తప్పు కాదంటలేదు. కానీ తర్వాత మీరు మునిగిపోతారని మీకు గుర్తులేదా? ఒక ఆడపిల్లకి నిజంగా ఇబ్బంది అయింది, తర్వాత ఎలాంటి కాన్సిక్వెన్స్ ఫేస్ చేయదు అనే ఒక 100% హోప్తో మాత్రమే వాళ్ళు స్టేషన్కి వెళ్తే బెటర్. తప్పు వీళ్ళదుండి మళ్ళీ రేపొద్దున కనుక కేసులు తారుమారైతే మీకు ఎలాంటి పరిస్థితి ఉంటుందంటే, అంటే నేను ఇక్కడ ఏ మహిళల్ని బెదిరించట్లేదు, ఎవరిని కించపరచాలని నా ఉద్దేశం కాదు. చాలామందికి చట్టాలలో లొసుగులు తెలియకుండా వెళ్తారు. చాలామంది మా లాయర్ చూసుకుంటారు, లేకపోతే ఇంకోళ్ళు చూసుకుంటారు, వీళ్ళు చాలా పెద్ద క్రిమినల్ లాయర్, వీళ్ళు వాదిస్తారు. లాయర్లు ఉన్నదే వాదించడానికి, వాదిస్తారు కూడా, వాదించాలి. లేదంటే చాలామంది బయట తిరగరు, చాలామంది లోపల కటకటాలకు ఓసలు లెక్క పెడతా ఉంటారు చాలామంది ఆ లాయర్లు లేకపోతే. చాలామంది పొలిటీషియన్స్ కావచ్చు, సామాన్యులు కావచ్చు, చిన్న చిన్నగా రాజకీయ నాయకులు కావచ్చు, కొన్ని వేల మంది స్టేషన్లో లాకప్లో ఉండాలి, లేకపోతే జైళ్ళని నిండిపోతాయి ఈ లాయర్లు లేకపోతే. సో ఇక ఎంతవరకు మాకు ఇదే జరిగింది, కానీ మీరు చేసింది పక్కన పెట్టేసుకొని మీకు జరిగిన అన్యాయాన్ని చూపిస్తానంటే రేపొద్దున కోర్టు ఎలా ఒప్పుకుంటుంది? ఒక కాయిన్కి 2 వైపులా చూసేదే కదా కోర్టు అంటే. అక్కడ బాధితుడు ఇంపార్టెంటే, నిందితుడు ఇంపార్టెంటే కోర్టుకి. ఒక్క బాధితుడే కాదు, నిందితుడు ఏ పరిస్థితిలో చేశాడు, ఎవరు చేయమంటే చేశాడు, దానికి విట్నెస్లు, దానికి ఎవిడెన్సెస్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కదా. ఎందుకు మర్చిపోతుంది మహిళా లోకం? నా సూటి ప్రశ్న అందరి మహిళలకి. మీరు ఇబ్బంది పెట్టుకుంటూ మీరే మీ స్వలాభం కోసం లేకపోతే మీ ఫేమ్ల కోసమో ఎందుకు బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం వస్తుంది? ఎందుకు కేసులు పెట్టి ఇంత దారుణంగా ఇచ్చేయాల్సి వస్తుంది? మీరేమనుకుంటున్నారో మస్తు కామెంట్ చేయండి.